ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారవు అనడానికి ఇదే నిదర్శనం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి గ్రామ పంచాయతీకి చెందిన గేదెల రాజారావు సన్నాఫ్ రాములు అనే వ్యక్తి అనారోగ్యంతో విజయనగరం మహారాజా పెద్ద ఆసుపత్రిలో చేరగా సరైన వైద్యం అందక మరణించారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని చిలకలగడ్డపై బ్రిడ్జి నిర్మాణం సుమారు 7 కిలోమీటర్ల మృతదేహాన్ని కర్రకి కట్టుకుని మోసుకెళ్లిన పరిస్థితి. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎలాంటి సంఘటన పదుల సంఖ్యలో జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని, తాటిపూడి వెనుక గ్రామాలకు బోటు సదుపాయం చేయమని అడిగినా చేయడం లేదు. టీకేపర్తి సర్పంచ్ సీతమ్మ సన్యాసరావు ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులకు మంత్రులకి తెలియజేశారు. ఈ మధ్య కాలంలో మంత్రి గారిని తీసుకెళ్లారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని నిరంతరం గిరిజనులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించినంత వరకు ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సంఘటనపై స్పందించి ఈ సమస్యలు పరిష్కరించగలరన్నారు. మీరు చూసేది మరేదో మేము పండించే పంట దించుని మార్కెట్ తీసుకెళ్తున్నారేమో అనుకుంటున్నారేమో, కాదు. ఎందుకంటే డీకేపర్తి పంచాయతీలో రహదారి లేక, బల్లుల మార్గం లేక, మరి మేము హాస్పిటల్లో చేరుకోలేక ఇలాగా ఒక్కొక్కరిని ఆ చనిపోయే వ్యక్తుల్ని డోలి మూతలు కట్టి 7 కిలోమీటర్ల దూరం నుండి మేము తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నైట్ మేము హాస్పిటల్ తీసుకెళ్లగానే విజయనగరం మహారాజా హాస్పిటల్లో ఆయన చనిపోయారు. రాత్రి 1 గంట సమయంలో మేము తీసుకొచ్చి 7 కిలోమీటర్లు మోసుకొని తీసుకురావడానికి మాకు టైం పట్టింది. అయ్యా, ప్రభుత్వాలు ఉన్నాయి, మరి మీరు వెంటనే స్పందించండి. ఎందుకంటే మరి ఈ మార్మూల గ్రామానికి ఒక ఎస్టీ గిరిజన గ్రామము, మరి మేము బతుకున్నది ఈ లోకల్లోనే బతుకుతున్నాం. అయ్యా, మీరు వెంటనే మా గ్రామాన్ని పరిశీలించండి. మా గ్రామానికి రోడ్డు మార్గం లేదు, ఒక బ్రిడ్జి మార్గం లేవు. మరి అటువంటి గ్రామాలని మీరు వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేస్తే మా కష్టాల్ని కొంతవరకు మేము హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మంచి మార్గాలు సదుపాయాలు కల్పిస్తారని మరి ఈమయ్యనే ఎంపీ గారు వచ్చారు. కలిసి టప్పలనాయుడు గారు మా గ్రామానికి వచ్చి మొన్న లాస్ట్ మంత్ 23వ తేదీన వచ్చి మా కష్టాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయ్యా, మీరు వెంటనే స్పందించి మా కష్టాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి అయ్యా. అలాగే మన విజయనగరం మంత్రి గారు ఉన్నారు, అయ్యా శ్రీనివాస్ గారు. అయ్యా, మా గ్రామానికి మీరు చూశారు, మా కష్టాలేంటో తెలుసుకున్నారు. మీరు కూడా మా గ్రామానికి వెంటనే స్పందించి మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మీరు మా కష్టాలన్నీ కూడా మీ వల్ల కాకపోయినా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లండి. లేదు అంటే నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి ఆయన తీసుకెళ్లండి. లేదనుకుంటే మీరు చేయలేమనుకుని చెప్పండి. నేను ఏ విధంగా అయినా సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నిస్తాను. అయ్యా, మీరు ఉన్నారయ్యా, మీకోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఎందుకంటే మీరు చేయగలరు, మీరు అనుకుంటే సాధించగలరు. మాకు గిరిజన గ్రామానికి రోడ్డు వేయాలంటే పెద్ద కష్టమేం కాదయ్యా. 7 కిలోమీటర్లు, అది కూడా కొండలు కాదయ్యా, ప్లేన్ లోనే ఉంది, సింపుల్ గా అయిపోద్ది. అయ్యా, మీరు దాన్ని తలుచుకుంటే మీరు దానికి ఎంత పని కాదయ్యేది. సుమారు మా గ్రామానికి మీరు వేయాలనుకుంటే ఒక 3 కోట్లతోటైనా రోడ్డు వేయగలరు సార్. మీరు స్పందించి మా గ్రామానికి ఆదుకుంటారని చూశారయ్యా. ఆయన వయసు ఎంత కాదు, 25 సంవత్సరాలే. ఆయన చనిపోయిన భార్య ఉంది, ఆయన 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఇంకెవరు తల్లిదండ్రులు లేరు, వాళ్ళ మామ లేరు, వాళ్ళ అత్త లేరు, వాళ్ళ నాన్న లేరు, ఎవరు కూడా లేరు. ఆయన ఒక అనాథ పిల్లలు అంటాడు. మేము హాస్పిటల్కి తీసుకెళ్లలేక ఇలాగ మార్గం మధ్యలో చనిపోయి మేము ఇంత కష్టపడి మళ్ళీ ఇంటికి చేరుకోవడం జరుగుతుందయ్యా. దయచేసి ప్రభుత్వాలు ముందుకు రండి, మాలాంటి గ్రామాలు ఉన్నాయి, ఆదుకోండి. ఎందుకంటే మేము మంచి ప్రభుత్వం వచ్చిందని మేము ఆశపడుతున్నాం. కానీ ఇలా మేము ప్రతి ఒక్కరూ ఇలాగ చచ్చిపోయి కాట్లలోకి వెళ్ళిపోతే ఎందుకయ్యా మా బ్రతుకులు? నేను గత లాస్ట్ సంవత్సరము ఇదే నెలలోనే ఇదే టైంలోనే చనిపోతే బోట్ల మీద డోలి కట్టి గడ్ల మధ్యలో తీసుకొచ్చాము, అయినా సరే స్పందించలేదు. అయ్యా, ఇప్పుడైనా స్పందించండి. ఎందుకంటే మీరు ఉన్నారని ఆశతోటే మేము బతుకుతున్నాం ఇక్కడ. మీరు కూడా చేయలేని పరిస్థితులు ఉంటే మాకెవరై ఆదుకుంటారు? మీరు సీఎం దృష్టికి కానీ అవసరమైతే నరేంద్ర గారి దృష్టికి కూడా పెట్టండి. ఎందుకంటే ఇలాంటి గ్రామాలు వాళ్ళు వెంటనే పరిష్కరించడానికి ముందుకొస్తారు. ఎందుకంటే మీరే ఇక్కడే దాచుకుంటున్నారు. ప్రతి వీడియో కూడా బయట అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. అయ్యా,